From Sri Namamrita. Although born in a Mohammedan family, Haridas Thakura became a regularly initiated Brahmana as well as Namacharya by dint of chanting the holy name. శ్రీనామమూర్తి నుంచి చదువుతున్నాము. హరిదాస్ ఠాకూర్ మహమ్మదీ కుటుంబంలో జన్మించినా కానీ బ్రాహ్మణుడిగా దీక్షను పొందాడు. భగవంతుని యొక్క నామానికే ఆచార్యుడిగా నామాచార్య అనేటువంటి బిరుదు కూడా పొందాడు. మరి ఇవన్నీ ఆయన కేవలం నిష్ఠగా నామజపం చేయడం వల్లనే పొందగలిగాడు. According to external vision, Haridas Thakura belonged to a Mohammedan family. Nevertheless, because he engaged himself in performing the yajna of chanting the Hare Krishna Mahamantra, he became a regularly initiated Brahmana. బాహ్య దృష్టికి హరిదాస్ ఠాకూర్ ఒక మహమ్మదీ కుటుంబంలో పుట్టినటువంటి మహమ్మదీయుడు అయినప్పటికీ కూడా నిష్ఠగా ఆయన నామజపాన్ని చేస్తున్నందువల్ల ఏమైంది, ఆయన మహమ్మదీ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఒక బ్రాహ్మణుడిగా అర్హతను పొంది బ్రాహ్మణ దీక్షను కూడా పొందాడు ఆయన. As stated in a Srimad Bhagavatam, 3rd canto, 33 chapter, 6th verse, Yan namadhyaya shravananu kirtanad, yat pravanad, yat smaranad api kvachit, swadapi sadhya savanaya kalpate, kutha punaste bhagavantu darshanat. Even if a devotee comes from a family of dog eaters, if he surrenders to a personality of Godhead, he immediately becomes a qualified Brahmana and is immediately fit to perform yajna, whereas a person born in a family of Brahmanas has to wait until completing the reformatory processes before he may be called samskara purified, samskrita purified. హరిదాస్ ఠాకూర్ ఆయన రోజు కూడా యజ్ఞం చేసిన దానివల్ల, ఏమిటి యజ్ఞం, భగవన్నామ జప యజ్ఞం చేసిన దానివల్ల అంత స్థాయిని పొందారు. ఈ విషయం భాగవతంలో కూడా ధృవీకరించబడింది. 3వ స్కందం 33వ అధ్యాయం 6వ శ్లోకంలో. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి కుక్క మాంసం తినేటువంటి చండాలని ఇంట్లో పుట్టినా కానీ అతను దేవదేవుడు భగవంతుడు కృష్ణుడికి శరణగతి పొందితే అతను ఉన్నతమైనటువంటి బ్రాహ్మణుడిగా అర్హతను పొంది ఉన్నాడు. అదే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అటువంటి ఆ బ్రాహ్మణత్వాన్ని పొందాలి అని అంటే అతను అనేక రకాలైనటువంటి విధి నియమ నిబంధనలు పాటించి ఎన్నో రకాలైనటువంటి సంస్కార కర్మలన్నింటినీ కూడా అతను చేస్తే తప్ప అతనికి ఆ బ్రాహ్మణుడిగా అర్హత కాదు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా. కానీ ఈ కుక్క మాంసాన్ని చండాలన్నింటిలో పుట్టిన వాడు భగవంతుడికి శరణాగతి పొందడం వల్ల యోగ్యుడైనటువంటి బ్రాహ్మణ దీక్ష పొందడానికి అర్హుడవుతున్నాడు. A person who is not purified by the prescribed process of samskara is called asamskrita. But if one remains kriyahina even after being purified by initiated, in other words, if one fails to actually apply the principles of purity in his life, he remains an unpurified mlecha or avana. ఇక్కడ మనకి శాస్త్రం ప్రకారం ఏంటంటే, శాస్త్రంలో కొన్ని విధి నియమ నిబంధనలు ఉన్నాయి. భౌతికరణకి పాటించకపోతే ఏమనంటే అసంస్కృత అంటారు. అంటే సంస్కార కర్మలు చేయని వాడిని అసంస్కృత. ఇంకా చెప్పాలనంటే ఆ విధి నిబంధనలు బ్రాహ్మణత్వాన్ని అంటే బ్రాహ్మణ దీక్షను పొందిన తర్వాత కూడా ఆ దీక్ష కావలసినటువంటి పాటించవలసిన నియమ నిబంధనలు పాటించకపోతే క్రియాహీన అంటారు. ఆ విధంగా అతను ఆ జన్మ తీసుకొని ఉండి కూడా దానికి సంబంధించిన సంస్కార కర్మలు చేయకపోవడం వల్ల అతను ఆ స్థాయికి లేదా ఆ స్థితికి అయోగ్యుడవుతున్నాడు. On the other hand, we find that Haridas Thakura, although born in a Mlecha or Avana family, became Namacharya Haridas Thakura because he performed the Nama Yajna minimum 3 lakhs times every day. మరి అటువైపును చూస్తే నామాచార్య హరిదాస్ ఠాకూర్కి మనం పిలుచుకున్నటువంటి హరిదాస్ ఠాకూర్ పుట్టింది మహమ్మదీ కుటుంబంలో అయినా కూడా అతను నిష్ఠగా నామజపం చేయడం వల్ల
రోజు 3,00,000 హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం వల్ల ఆ 3,00,000 నామజపం చేసిన దానికి ఆయనకు ఈ అన్ని విధాలు ఈ సంస్కార కర్మలు పుట్టింది ఆయన మ్లేచ్చులు ఎవరి కుటుంబంలోనూ పుట్టిండొచ్చు, అయినా కూడా ఆ నిష్టగా నామజపం చేసిన ఫలితంగా 3,00,000 నామం చేసిన దానికి నామానికి ఆచార్యుడయ్యాడు. అన్ని విధాలా కూడా ఆయన బ్రాహ్మణుడిగా యోగ్యుడయ్యాడు. ఫ్రమ్ చైతన్య చరితామృత అంత్యలీల 3rd chapter 124th verse. చైతన్య చరితామృతం అంత్యలీల 3వ అధ్యాయం 124 శ్లోకం యొక్క భాష్యం ప్రభుపాదుల వారు చెప్పినటువంటిది. 7 purpose of ISKCON. First purpose, to systematically propagate spiritual knowledge to society at large and to educate all people in the techniques of spiritual life in order to check the imbalances of values in life and to achieve real unity and peace in the world. ఇస్కాన్ సప్త ప్రయోజనాలు మొదటి ప్రయోజనం, ఒక క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భారీ స్థాయిలో ఈ సమాజంలో ప్రచారం చేయడం, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల విలువల్లో ఉన్నటువంటి అసమానతలు వారు సరిదిద్దుకునే విధంగా వారికి ఆధ్యాత్మిక మెళకువలను బోధించటం, సమాజంలో ప్రజలందరి మధ్య నిజమైనటువంటి శాంతిని సమైక్యతను తీసుకొని రావడం. అన్ని వంచన తీర్చే కల్పవృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. వాంఛ కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి, నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ కి, శ్రీల ప్రభుపాద్ కి, నితాయి గౌర్ ప్రేమానందే హరి హరి.